ఓకే గైస్, దిస్ ఇస్ మీ ఎంకే అండ్ ఎవరు వాచింగ్ టెక్నికల్ ఎంకే యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను మీకు ఈ వీడియోలో ఈ కాయిన్ వెబ్సైట్ యొక్క లైవ్ విత్డ్రా ప్రూఫ్ అయితే చూపిస్తాను గైస్. ఓకేనా? సో మీరు ఈ కాయిన్స్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో గైస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విచ్చేసినైతే ఛానల్కి అయితే ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంక ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు సో నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను, మీ అందరూ కూడా ఈ కాయిన్ వెబ్సైట్లో విత్డ్రా పెట్టాలి అంటే సో మీ యొక్క ఈ కాయిన్ వెబ్సైట్కి మీ యొక్క వాంబేట్, ఓకేనా, వాంబేట్ ఐడి, ఓకేనా, వాంబేట్ ఐడి అనేది లింక్ అప్ చేయాలని చెప్పేసి సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే వీడియో పెట్టాను. సో అదే వీడియో, ఓకేనా, సేమ్ నేను ఏదైతే టెలిగ్రామ్లో వీడియో అయితే పెట్టాను సో అదే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా, ఓకేనా, ఏ మాత్రం ఒక్క పార్ట్ కూడా మీకు స్కిప్ చేశారంటే సో మీ విత్డ్రా చేసే ఈ కాయిన్స్ మొత్తం అయినా గోవింద అయిపోతాయి. సో ఓకేనా, ఏ పార్ట్ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో గైస్, మీరు ఇక్కడ మీ ఈ కాయిన్ వెబ్సైట్లో వాంబెట్ వాలెట్ లింక్ అప్ చేయాలంటే మీ ఈ కాయిన్ వెబ్సైట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి గైస్, లింక్ వాలెట్ అని అయితే ఉంటుంది. ఓకేనా, ఈ లింక్ వాలెట్ అని బటన్ అయితే క్లిక్ చేసి ముందు ఇక్కడ చూడండి కింద వాంబెట్ వాలెట్ అని ఉంటుంది. సో లింక్ అయితే ఇస్తాను నేను డైరెక్ట్గా, లేదు అంటే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ గెట్ ఇట్ అని గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన మీరు ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది వాలెట్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ అప్లికేషన్ అయితే ఎట్లా ఉంటుంది, సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్తో ఉంటుంది గైస్. ఓకేనా, సింపుల్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, ఒకసారి చూడండి, ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ అన్టిక్ అయితే ఉన్నాయి కదా, ఈ రెండింటిని టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత సో ఇక్కడ గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ ట్విట్టర్తో కానీ సైన్ ఇన్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గూగుల్తో అయితే సైన్ ఇన్ అవుతున్నాను నేను, మీరు కూడా సైన్ ఇన్ అయిపోయింది ఏదో ఒక విధంగా. సో గైస్, మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఒక పిన్ అయితే పెట్టుకోమని చెప్తుంది. ఓకేనా, 6 డిజిట్ పిన్ అయితే పెట్టుకోమని చెప్తుంది. సో 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయలేదు, ఈ పిన్ అయితే పెట్టేసుకోండి గైస్. మీరు పిన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్యాకప్ విత్ గూగుల్ అని ఉంటుంది, పై ఆప్షన్ది. సో ఈ బ్యాకప్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, కెమెరా అయితే క్వాలిటీ లేదు. సో బ్యాకప్ విత్ గూగుల్ అని ఉంటుంది పైన, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో గైస్, మీరు బ్యాకప్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లాంటి స్క్రీన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, మీకు ఇట్లాంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, ఇది యూనిక్ అంటే సో మీకు ఒకటే అన్నట్టు ఉండాలి. ఓకేనా, మీ నేమ్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే ఎంటర్ చేసుకోండి. సో కానీ యూనిక్గా ఉండాలి. సో అంటే సపోజ్ మీ నేమ్ సాయి అనుకోండి, సాయి 11. సో ఇట్లా ఎంటర్ చేసుకోండి. ఓకేనా, యూనిక్గా ఉండాలి అండ్ ఎవరు కూడా పెట్టుకుంది అయితే ఉండాలి. సో ఇట్లా ఎంటర్ చేసి మొత్తం 8 డిజిట్ అయితే ఉండాలి గైస్. ఓకేనా, 8 డిజిట్ అయితే ఉండాలి. సో ఆ 8 డిజిట్ నేమ్ని కూడా సెట్ చేసి ఇక్కడ క్రియేట్ అని బటన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్, 8 డిజిట్స్ కాదు 12 డిజిట్స్ చేయండి. ఓకేనా, 12 డిజిట్స్ మీకు ఏదో ఒక అంటే మీ నేమ్ కానీ ఏదో ఒకటి అయితే అక్కడ ఎంటర్ చేయండి, యూనిక్గా ఉండాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సో క్రియేట్ అయిన బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది. జస్ట్ 1 మినిట్ అయితే టైం తీసుకుంటుంది. సో వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద చూడండి, సో కింద వాలెట్స్ అని ఉంది కదా, సో ఈ వాలెట్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన సెర్చ్ బార్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఓకేనా, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా వాల్స్ అయితే ఉంటాయి గైస్. ఓకేనా, ఇక్కడ మీరు కిందకైతే స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ ఈ కాయిన్ న్యూ గైస్. ఓకేనా, ఓల్డ్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి ఈ కాయిన్ న్యూ అని ఉంది కదా, సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, దీని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ కాయిన్ వ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి గైస్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిసీవ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ రిసీవ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, రిసీవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీకు ఒక నేమ్ కనిపిస్తుంది కదా, మీరు పెట్టుకున్న నేమే గైస్ ఇది. సో ఫస్ట్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ నేమే, సో ఆ నేమ్ అయితే కాపీ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత సో మీరు ఇందాక ఎక్కడైతే ఈ కాయిన్ వెబ్సైట్లోకి అయితే వచ్చారో సో ఈ కాయిన్ వెబ్సైట్లోకి అయితే రెండు గైస్. ఓకేనా, కాపీ అయిపోయిన తర్వాత సో గైస్ ఈ కాయిన్ వెబ్సైట్లోకి అయితే వచ్చి ఇక్కడ చూడండి టెల్లాస్ ఐడి అని అయితే ఉంటుంది. ఓకేనా, టెల్లాస్ ఐడి అని ఉంది కదా, సో ఇక్కడ ఆ నేమ్ అదైతే పేస్ట్ ఇచ్చాను గైస్. ఓకేనా, మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో అది పేస్ట్ ఇచ్చేసి ఇక్కడ లింక్ టెల్లాస్ ఐడి అని బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ టెల్లాస్ ఐడిని లింక్ చేసినందుకు మనకి 75 ఈ కాయిన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో సింపుల్గా దీని మీద లింక్ టెల్లాస్ ఐడి అని క్లిక్ చేసేసినట్టయితే సో ఇక్కడ మనకైతే సక్సెస్ఫుల్ అయితే లింక్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో గైస్ చిన్న లోడింగ్ అయితే ఉంటుంది. సో లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లింక్ అప్ అయిపోతుంది. సో లింక్ అయిపోయిన తర్వాత మీ టెల్లస్ వాలెట్ అంటే మీ వాంబెట్ వాలెట్లో ఈ కాయిన్ వాలెట్ ఉంది కదా, సో మీ ఈ కాయిన్ ఏదైతే వాంబెట్ వాలెట్ అయితే ఇచ్చారో సో దాంట్లో సో ఒక ఈ కాయిన్ అయితే వస్తుంది, ఒక కాయిన్ అయితే వస్తుంది. సో లింక్ అయిపోయిందని చెప్పడానికి. సో గైస్ లింక్ అయిపోయిన తర్వాత సో ఏం చేయాలి అంటే మీరు చూసుకోవచ్చు, నా దగ్గర అయితే 1347 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో నా దగ్గర వచ్చేసి
రెఫరల్స్ అయితే వచ్చేసి 22 మెంబర్స్ ఉన్నారు గైస్. ఓకేనా, రెఫరల్స్ అయితే వచ్చేసి 22 మెంబర్స్ అయితే ఉన్నారు. సో నాకు 50 రెఫరల్స్ కూడా లేదు. నేను మీకు చెప్పాను 10 వ్యాలిడ్ రెఫరల్ చేస్తే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కంపెనీకి అయితే చెప్పాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మెయిల్ అయితే రాలేదు. గ్లిచ్ అయితే క్లియర్ చేశారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, విత్డ్రా అనే బటన్ అయితే క్లిక్ చేశాను నేను. సో మళ్ళీ ఎట్లాంటి స్క్రీన్ అయితే వస్తుంది. సో మళ్ళీ విత్డ్రా ఫండ్ అనే బటన్ మీద క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, బూమ్ గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి విత్డ్రా రిక్వెస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, యూ can withdraw minimum of 250 coins and maximum 5000 coins per ట్రాన్సాక్షన్ పర్ వీక్. అంటే మనం 5000 కాయిన్స్ వరకు 1 వీక్ అయితే మనం ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. 5000 అయిపోయిన తర్వాత, అంటే మళ్ళీ 1 వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5000 అయితే చేసుకోవచ్చు. నేను మీకు లైవ్లో విత్డ్రా చేసిపిస్తాను చూడండి గైస్. 1000 కాయిన్స్ అయితే నేను పెడుతున్నాను విత్డ్రా. రిక్వెస్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, రిక్వెస్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ యువర్ ఈమెయిల్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా ఫస్ట్ రిక్వెస్ట్ ఇది 1000 కాయిన్స్ది. సో నా టెల్లెస్ ఐడి కూడా చూపిస్తాను గైస్ ఇక్కడ మీకు. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్లో టెలిగ్రామ్లో వీడియో అయితే అప్డేట్ చేశాను. మీ టెల్లెస్ ఐడి అయితే ఓకేనా, మీ టెల్లెస్ అయితే అప్డేట్ చేసుకోవాలి ముందు ప్రీవియస్లో. ఓకేనా, నా టెల్లెస్ ఐడి ఇది. మీరందరూ కూడా టెల్లెస్ ఐడి అయితే అప్డేట్ చేసుకోండి. టెల్లెస్ ఐడి అప్డేట్ చూసుకున్న తర్వాతే మీ యొక్క రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. సో నాకు ఆటోమేటిక్గా పైన మెయిల్ కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్ విత్డ్రా రిక్వెస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గై, కంగ్రాచులేషన్ విత్డ్రా రిక్వెస్ట్ అని చెప్పేసి వెరిఫై అనే బటన్ అయితే సింపుల్ క్లిక్ చేయండి. మీ మెయిన్ అకౌంట్ కాబట్టి డైరెక్ట్గా అయితే వెరిఫై అయిపోతుంది. సో సింపుల్ అయితే క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో క్రోమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో గైస్ ఇక్కడ చూడండి, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, నాది రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వెరిఫైడ్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్లో అయితే నా వాలెట్ నుంచి నా టెల్లెస్ వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా చూపిస్తాను గైస్ మీకు. 5 మినిట్స్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాను మీకు. సో కానీ నాదైతే ఓవరాల్ 1 అవర్ అయితే అయింది. సో కానీ ఇంకా రిక్వెస్ట్ అయితే పెండింగ్లోనే ఉంది. సో ఈ రిక్వెస్ట్ ఎంత టైం తీసుకుంటుందో అనేది అయితే తెలియలేదు గైస్. ఓకేనా, సో ఈ రిక్వెస్ట్ అయ్యే టైం వరకు అయితే వెయిట్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ చేయలేను. సో వీడియో అయితే ఫటాఫట్ అయితే చెప్తాను, స్టెప్స్ అయితే చెప్తాను. సో ఆ స్టెప్స్ బట్టి అర్థం చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే నేను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవన్నీ నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ మీకు అయితే రిక్వెస్ట్ పెండింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు అయితే సక్సెస్ అని వచ్చేస్తుంది గైస్. ఓకేనా, మీకు ఇక్కడ సక్సెస్ అని రాగానే మీకు అక్కడ సక్సెస్ అని రాగానే మీ వాంబెట్ వాలెట్కి అయితే వెళ్ళండి. మీ వాంబెట్ వాలెట్లో ఈకాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో నేను జస్ట్ ఏ సెకండ్ సో గైస్ అక్కడ సక్సెస్ అని రాగానే మీ వాంబెట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ వాలెట్స్ అనే ఆప్షన్లోకి అయితే రెండు గైస్. ఓకేనా, వచ్చిన తర్వాత కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. సో మీకు ఇక్కడ ఈకాయిన్ అయితే కనిపిస్తుంది. అప్డేట్ చేసుకున్నట్టయితే మీకు టాప్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఈకాయిన్ న్యూ అని ఉంది కదా. ఓకేనా, ఈకాయిన్ న్యూలోకి వస్తాయి గైస్, ఓల్డ్ కాదు. ఓకేనా, ఈకాయిన్ న్యూ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ వచ్చిన ఈకాయిన్స్ అన్ని కనిపిస్తాయి. ఓకేనా, మీరు వాలెట్ని యాడ్ చేసిన మీకు చెకింగ్ కోసం ఒక ఈకాయిన్ అయితే పంపిస్తారు. సో అక్కడ ట్రాన్సాక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో సింపుల్గా ఓవరాల్ అయితే మీకు ఆఫ్ ఈకాయిన్స్ మీరు 1000 ఈకాయిన్స్ చేశారనుకోండి. సో ఇక్కడ 1000 ఈకాయిన్స్ కూడా వస్తాయి. దాని వాల్యూ అయితే వచ్చేసి మీకు ఇక్కడ కింద USDTలో అయితే కనబడిపోతుంది. అక్కడ ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉందో. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి మీ పేటిఎం కానీ మీ బ్యాంక్ కానీ తెప్పించుకోవాలి అంటే సో ఓకేనా ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ మీ దగ్గర ఉన్న ఈకాయిన్స్ ఉంటాయి కదా. సో ఈకాయిన్స్లోకి అయితే వచ్చేయండి. సో ఈకాయిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెండ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, ఈ సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవర్, అమౌంట్, మెమో. సో ఓకేనా, ఈ 3 అయితే ఫిల్అప్ చేయాలి. సో ఈ 3 ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను చూడండి. మీరు అక్కడ సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ రిసీవర్, మెమో అండ్ అమౌంట్ అని ఉంటుంది. వచ్చిన తర్వాత మీరు అయితే బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే రండి. టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చి సో ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే సో నాకైతే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. సో యూజర్ నేమ్ అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. నాకైతే మెసేజ్ చేయండి గైస్. సో ఏమని అంటే, బ్రో నా దగ్గర ఇన్ని ఈకాయిన్స్ ఉన్నాయంటే మీ దగ్గర 500 ఈకాయిన్స్ ఉంటే 500, 1000 ఈకాయిన్స్ ఉంటే 1000. ఓకేనా, సో బ్రో నా దగ్గర ఇన్ని ఈకాయిన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. సో నేనైతే మీకు ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ప్లస్ మెమో కూడా ఇస్తాను గైస్. ఓకేనా, సో రిసీవింగ్ అడ్రస్ ఇస్తాను. రిసీవర్ ఉంది కదా, సో ఇక్కడ నేను అడ్రస్ ఇస్తాను. సో అడ్రస్ ఫిల్ చేయండి. అండ్ మెమో ఉంది కదా, సో ఇక్కడ మెమో అయితే ఇస్తాను. సో రిసీవర్ అడ్రస్ మెమో ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను చూడండి. సో గైస్ మీరు అక్కడ నాకు మెసేజ్ సెండ్ చేయగానే నేను మీకు ఒక రిసీవింగ్ అడ్రస్ అయితే ఇస్తాను గైస్. ఓకేనా, సో ఆ రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకేనా, ఇది నా రిసీవింగ్ అడ్రస్. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మెమో ఉంది కదా. సో నేను మళ్ళీ మెమో కూడా పంపిస్తాను గైస్. సో ఈ మెమోని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. రిసీవింగ్ అడ్రస్, మెమో అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ రిసీవింగ్ అడ్రస్ కానీ మెమో కానీ ఏదైనా తేడా చేశారంటే మీ అమౌంట్ అయితే ఉష్పట. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో మీ దగ్గర ఎన్ని ఈకాయిన్స్ అయితే ఉన్నాయో ఓకేనా, 1000 ఈకాయిన్స్ ఉంటే 1000 ఈకాయిన్స్ అయితే సెటప్ చేసి ఓకేనా కన్ఫర్మ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత
సో ఇది ఆటోమేటిక్గా అయితే మళ్ళీ ఇక్కడ మీకు పాపప్ వస్తుంది. సో ఇక్కడ నా దగ్గర అయితే ఇన్ఫ్లుయెన్స్ బ్యాలెన్స్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి సేమ్ ఎట్లాంటి పాపప్ అయితే వస్తుంది. ఓకేనా, కన్ఫర్మా వద్దా అని చెప్పేసి. సో ఓకేనా, ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసేగానే ఓకే చూడండి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే సో నా దగ్గర అయితే టోకెన్స్ అయితే లేవు. సో వెళ్ళడానికి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ అయితే అయిపోతుంది. ఎట్లాంటి స్క్రీన్ వస్తుందో చూపిస్తాను చూడండి. సో మీరు కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే సో మీకు సక్సెస్ అని అయితే వచ్చేసి సమ్ ఆఫ్ స్క్రీన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, సో దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీయండి. ఆ స్క్రీన్ షాట్ తీస్తారు కదా, ఆ స్క్రీన్ షాట్ని నాకు మళ్ళీ నా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి మెయిల్ సెండ్ చేయండి గేస్. ఓకేనా, స్క్రీన్ షాట్ని కూడా సెండ్ చేయాలి గేస్. ఓకేనా, మీరు సెండ్ చేశారో లేదు నాకు తెలియాలి కదా ఎన్ని కాయిన్స్ అనేవి. సో నాకైతే సెండ్ చేయండి. సెండ్ చేసిన వితిన్ 15 minutes ఆర్ 5 minutes 10 minutes ఆర్ 15 minutesలో మీకు అక్కడ ఎంతైతే వాల్యూ ఉందో దానికి సమానంగా మీకు వచ్చిన వాల్యూ మీకు వచ్చిన అమౌంట్ మొత్తం మీ పేటీఎం నెంబర్ కానీ మీ యూపీఐ కానీ నేను ట్రాన్స్ఫర్ చేసేసి ఇచ్చేస్తాను గేస్. ఓకేనా, సో మీరు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ఎక్స్చేంజెస్ 2-3 ఎక్స్చేంజెస్లో కేవైసీస్ అయితే అప్డేట్ చేసుకోవాలి. పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. సో అందువల్ల నేను మీకు ఒక స్టెప్ అయితే ముందుకు వచ్చి నేను ఎక్స్చేంజ్ చేస్తాను. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చేసినట్టే ఫటాఫట్ అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. వీడియోకి అయితే లైక్స్ అయితే పెంచండి గైస్. ఓకేనా, చాలా యూనిక్ ట్రిక్ అయితే చెప్పాను నేను. ఈ కాయిన్ వెబ్సైట్ యొక్క అన్లిమిటెడ్ రెఫరల్ వైపర్స్ ట్రిక్ అనేది యూనిక్ ట్రిక్ అయితే చెప్పాను. 100% అయితే వర్క్ అవుతుంది. సో అది మీరు ఎన్నిసార్లు అయితే ట్రై చేసుకున్నా సరే అన్నిసార్లు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు వ్యాలిడ్ రెఫరల్ అయితే పొందవచ్చు. సో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అందరూ టాటా, గుడ్ బాయ్.